బాపు అమ్మ పెళ్లి పెళ్లి అని సంపుతుందే. నేను జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటా అని చెప్పినా కదా మీ ఇద్దరికి. ఆయన ఈ పెళ్లి సంబంధాలు చూసుడేంది? ఏంది బిడ్డ గట్లనే పడుతుంది? నీకోసం కదా మీ అమ్మ చెప్పేది. బాపు నేను చెప్పేదినే, నాకు జాబ్ వచ్చిందనుకో, రేపు పెళ్ళైనా కానీ వాడు వదిలిపెట్టి పోయినా కానీ నేను ఎలాగైనా నా కాళ్ళ మీద నేను బతుకుతా. అలాంటిది జాబ్ రాకుండా నేను పెళ్లి చేసుకుంటే ఏమైతుంది చెప్పు? వాడు ఒకవేళ వదిలిపెట్టి పోతే నేను మళ్ళీ నీ ఇంటికనే బతకాలి. మా ఫ్రెండ్ గీత నీకు తెలుసు కదా బాపు, దాన్ని చూడు బాపు ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతుందో. జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుందాం అనుకున్నది, కానీ మీలాగనే వాళ్ళ అయ్యవ్వ దొరకబట్టి పెళ్లి చేసారు. ఇప్పుడు దాని పరిస్థితి చూడు, దాని మొగుడు దాన్ని కొట్టి ఆయనతో ఎలగొట్టి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని దాని బతికేమో ఆగమైపోయింది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు పట్టుకొని ఎటు తిరుగుతుంది బాపు? ఇప్పుడు అది అటు అవ్వగారింటికి పోదామంటేనేమో అవ్వగారు లేనోలే, వాడేమో వేరేదాన్ని చూసుకొని పోయిండు, చేసుకున్నాడేమో మోసం చేసి పాయే. ఇప్పుడు దాని బతుకు ఎటు కాకుండా అయింది బాపు. దానిలాగా నన్ను కూడా వేస్తాం అనుకుంటురా? నేను జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటా అని చెప్పినా కదా, మీరు ఎందుకు ఇట్లా ఆవేశపడుతురు? నేను ఏమంటలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడక బిడ్డ. ఇవాళ ఉన్నా, రేపు ఉంటూనే ఉన్నాను. నేను బతుకున్నప్పుడు వయోచేతులు పెట్టాలని ఉన్నదా బిడ్డ? నా మాట ఎందుకింటలేవు బిడ్డ? నేను విన బాపు, అస్సలకే వినా. పోయి అమ్మకి చెప్పుకో.